पद्मादिराजे गरुडादिराजे विरञ्चिराजे सुरराजराजे त्रैलोक्यराजे अखिलाजराजे श्रीरङ्गराजे नमता नमामि। श्रीचित्तसायी भुजगेन्द्रसायी नादार्कसायी पणिभोगसायी अम्बोधिसायी वटपत्रसायी श्रीरङ्गराजे नमता नमामि। लक्ष्मीनिवासे जगदन्निवासे हृत्पद्मवासे रविबिम्बवासे शेषाद्रिवासे अखिललोकवासे श्रीरङ्गवासे नमता नमामि। नीलाब्धवर्णे भुजपूर्णकन्ये कर्णान्तनेत्रे कमलाकळत्रे श्रीवल्लिरङ्गे जितमल्लरङ्गे श्रीरङ्गरङ्गे नमता नमामि। ब्रह्मादिवन्द्ये जगदेकवन्द्ये रङ्गे मुकुन्दे मुदितारवन्दे गोविन्ददेवाखिलदेवदेवा श्रीरङ्गदेवा नमता नमामि। अनन्तरूपे निजबोधरूपे भक्तिस्वरूपे श्रुतिमूर्तिरूपे श्रीकान्तिरूपे रमणीयरूपे श्रीरङ्गरूपे नमता नमामि। कर्मप्रमादे नरकप्रमादे भक्तिप्रमादे जगताधिगादे अनाथनाथे जगदेकनाथे श्रीरङ्गनाथे नमता नमामि। अमोघनिद्रे जगदेकनिद्रे विद्येहनिद्रे विषयासमुद्रे त्रियोगनिद्रे सुखयोगनिद्रे श्रीरङ्गनिद्रे नमता नमामि। रङ्गाष्टकमिदं पुण्यं प्रातःकाले पठेन्नरः कोटिजन्म कृतं पापं तत्क्षणेन विनश्यति। कोटिजन्म कृतं पापं तत्क्षणेन विनश्यति। पद्मादिराजे गरुडादिराजे विरञ्चिराजे सुरराजराजे त्रैलोक्यराजे अखिलाजराजे श्रीरङ्गराजे नमता नमामि। श्रीचित्तसायी भुजगेन्द्रसायी नादार्कसायी पणिभोगसायी अम्बोधिसायी वटपत्रसायी श्रीरङ्गराजे नमता नमामि। लक्ष्मीनिवासे जगदन्निवासे हृत्पद्मवासे रविबिम्बवासे शेषाद्रिवासे अखिललोकवासे श्रीरङ्गवासे नमता नमामि। नीलाब्धवर्णे भुजपूर्णकन्ये कर्णान्तनेत्रे कमलाकळत्रे श्रीवल्लिरङ्गे जितमल्लरङ्गे श्रीरङ्गरङ्गे नमता नमामि। ब्रह्मादिवन्द्ये जगदेकवन्द्ये रङ्गे मुकुन्दे मुदितारवन्दे गोविन्ददेवाखिलदेवदेवा श्रीरङ्गदेवा नमता नमामि। अनन्तरूपे निजबोधरूपे भक्तिस्वरूपे श्रुतिमूर्तिरूपे श्रीकान्तिरूपे रमणीयरूपे श्रीरङ्गरूपे नमता नमामि। कर्मप्रमादे नरकप्रमादे भक्तिप्रमादे जगताधिगादे अनाथनाथे जगदेकनाथे श्रीरङ्गनाथे नमता नमामि।
అమోఘ నిద్రే జగదేక నిద్రే విద్యేహ నిద్రే విషయా సముద్రే త్రియోగ నిద్రే సుఖయోగ నిద్రే శ్రీరంగ నిద్రే నమతా నమామి. రంగాష్టకమిదం పుణ్యం ప్రాతఃకాలే పఠేన్నరః కోటి జన్మ కృతం పాపం తక్షణేన వినశ్యతి. కోటి జన్మ కృతం పాపం తక్షణేన వినశ్యతి. పద్మాదిరాజే గరుడాదిరాజే విరంచిరాజే సురరాజరాజే త్రైలోక్యరాజే అఖిలాజరాజే శ్రీరంగరాజే నమతా నమామి. శ్రీచిత్తసాయి భుజగేంద్ర సాయి నాదార్క సాయి పణిభో. జై శ్రీమన్నారాయణ. ఖమ్మం పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు, ముక్కటి శుభాకాంక్షలు కూడా. మన ఖమ్మం పట్టణంలో స్వయంభూ శ్రీ కరిగిరి రంగనాథ స్వామి ఉత్సవాలు ఎంతెంతో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల సహాయ సహకారాలతోటి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కంటే అత్యంత అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కరిగిరి రంగనాథ స్వామి అంటే స్వయంభూ శ్రీరంగం తర్వాత మళ్ళీ మన ఖమ్మం పట్టణంలోనే వేంచేసి ఉన్న ఈ రంగనాథ స్వామి దర్శనానికి మొక్కటి రోజు ఖమ్మం పట్టణ ప్రజలందరూ మరియు ఈ ఉత్సవానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని మీ అందరూ ఆయురాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మేము ఈరోజు గోదా రంగనాథ స్వామి వారికి అమ్మవారికి ఒడి బియ్యం సారి సమర్పించడం జరిగింది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అత్యంత అద్భుతంగా చాలా ఘనంగా అమ్మవారికి సమర్పించుకున్నాం. వచ్చే సంవత్సరం ఇంతకంటే ఎక్కువ జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంతే ఎల్లుండి ముక్కోటి సందర్భంగా ఉదయం తెల్లారుజామున 2ంటికి అభిషేకాలు స్టార్ట్ అవుతాయి. తర్వాత అమ్మవారి పల్లకి సేవ ఉంది. 5:50 ఉత్తర ద్వార దర్శనం. అక్కడ వైకుంఠం లాగానే మన దగ్గర కూడా 5:30 మన దగ్గర ఉత్తర ద్వార దర్శనం నడుస్తుంది. సాయంత్రం 5:30 గ్రామోత్సవ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. తెల్లారి 12వ తారీఖు మనకి స్వామివారికి అందరిలాగే ఎట్లా అన్ని గుళ్ళల్లో ఎలా ఉంటుందో మన స్వామివారికి కూడా కొట్నాలు పెళ్లి కొడుకు కార్యక్రమం ఉంటుంది. 13వ తారీఖు గోదా కళ్యాణం ఉంటుంది. అది కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఈ కార్యక్రమానికి కూడా భక్తులందరూ ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయాలని కోరుకుంటున్నాము. ధనుర్మాస ఉత్సవంలో భాగంగా 11వ తారీఖు మహానదాన కార్యక్రమం ఉన్నది. దానికి కూడా ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా ఇక్కడ గుడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని మీ అందరూ ఆయురాగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః. ఖమ్మం నగరంలో రంగనాయకలగుట్టపై కొలువై ఉన్న స్వయంభూ కరిగిరి శ్రీ లక్ష్మీరంగనాథ స్వామివారి దేవస్థానంలో అధ్యయనోత్సవ ప్రయుక్త వైకుంఠ ఏకాదశి ధనుర్మాస ఉత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క ఉత్సవాలలో భాగంగా 10/1/2025 శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ భూనీల గోదా సమేత లక్ష్మీరంగనాథ స్వామి వారికి తెల్లవారుజామున 2 గంటలకు ప్రత్యేక అభిషేకము, 4:30 ఆండాలమ్మవారి పల్లకి సేవ, 5:30 శేషశయన రూపంలో శ్రీరంగనాథుని ఉత్తరద్వార దర్శనం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరుగును. వైకుంఠ ఏకాదశి ముక్కోటి రోజున సాయంత్రం 5:30 శ్రీ రంగనాథ స్వామి వారి గ్రామోత్సవం ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగును. ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో మన శ్రీ రంగనాథ స్వామి వారి మహిళా భక్త బృందం కోలాటం మరియు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును. 11/1/2025 శనివారం కూడారోత్సవం సందర్భంగా శ్రీ రంగనాథ స్వామి వారికి 108 పాయసం గంగాళములతో నివేదన అనంతరం మహాన్నదాన కార్యక్రమం జరుగును. 13/1/2025 సోమవారం గోదా శ్రీరంగనాథుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగును. కావున భక్తులు ఈ యొక్క కార్యక్రమాలలో అధిక సంఖ్యలో పాల్గొని గోదా శ్రీరంగనాథుల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. కరిగిరి శ్రీ లక్ష్మీరంగనాథ స్వామి దేవాలయంలో రంగనాథ స్వామి వారికి ఎంతో ప్రీతైనటువంటి ఉభయ దేవేరులు లక్ష్మీ ఆలయం మరియు గోదా ఆలయం
నిర్మాణం జరుగుతున్నది. అలానే శ్రీ రామచంద్ర స్వామి వారి యొక్క ఉపాలయము, ఆంజనేయ స్వామి యొక్క ఉపాలయం కూడా నిర్మాణం చేపట్టడం జరిగినది. ఇట్టి బృహత్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తమ వంతు యథాశక్తి సహకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ఓపెన్ చేస్తాం. ఆ రోజు అందరూ వైకుంఠ ద్వారం నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకోగలని కోరుచున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మన కరిగిరి రంగనాథ స్వామి స్వయంభూ ఖమ్మంలో ఉత్సవాలు, ఈ ధనుర్మాస నెల రోజులు ఉత్సవాలు చాలా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి రోజు అందరూ ఉత్తర ద్వారా వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ.